తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. అధికారంలోకి రావడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. సీనియర్లతో పాటు పలువురు నేతల కుటుంబ సభ్యులు లోక్సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కేడర్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని ఖమ్మం సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు తుమ్మల నాగేశ్వరరావు తనయుడి పేర్లు రేసులోకి వచ్చాయి. భువనగిరి ఎంపీ టికెట్ ను తన అన్న కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాబింగ్ చేస్తున్నారు. మెదక్ సీటును తన భార్యకు ఇవ్వాలని కోరుతున్నారు జగ్గారెడ్డి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ పేరు పెద్దపల్లి లోక్సభకు వినిపిస్తోంది. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులు టికెట్ల కోసం ఎదురు చూస్తుండగా మంత్రులు తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం టికెట్లు అడగడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు పార్లమెంట్ ఎలక్షన్ కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు ఆశగా. చాలా మంది ఆశాభావులు ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ టైం ఇటు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులకు సంబంధించి కూడా దరఖాస్తు కూడా స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త తలనొప్పి మొదలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలోకి రావడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. సీనియర్లతో పాటు పలువురు నేతల కుటుంబ సభ్యులు సైతం లోక్సభ టికెట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. అదేవిధంగా లాబింగ్ కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కేడర్ లో ఆగ్రహం తెప్పిస్తుంది కొన్ని విషయాలు కూడా. ఎందుకంటే చాలా మంది దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు సీటు కన్ఫర్మ్ అవుతుందన్న నేపథ్యంలో చాలా మంది మంత్రులు అదేవిధంగా సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఇటు పార్లమెంట్ టికెట్ల కోసం కూడా చాలా వరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క పార్లమెంట్ టికెట్ల దరఖాస్తు కోసం కూడా చాలా మంది కూడా చేస్తున్నారు. ఈ రోజుతో గడువు కూడా ముగిసింది. ఇందులో మెయిన్ గా ఇటు సీనియర్లతో పాటు అదేవిధంగా కొంతమంది మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళంతా కూడా పార్లమెంట్ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది పార్టీని నమ్ముకున్నటువంటి చాలా మంది 20-25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళంతా కూడా తీవ్రంగా ఆగ్రహం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తమకు టికెట్ వస్తుందని కూడా ఆశించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఆ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తమకు ప్రాధాన్యత ఇస్తారన్న క్రమంలోనే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల ఫ్యామిలీ వాళ్ళకు కానీ మంత్రుల కుటుంబ సభ్యులు కూడా నాయకులపై కూడా ఉండడంపై కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల విషయానికి వస్తే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని ఖమ్మం సీటు కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కూడా ఇటు పార్లమెంట్ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారు. మరోవైపు ఇటు తుమ్మల నాగేశ్వరరావు తనయుడి పేర్లు కూడా రేసులోకి వచ్చాయి. ఇటు మరోవైపు ఇటు భువనగిరి ఎంపీ టికెట్ కూడా తన అన్న కోసం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా లాబింగ్ చేస్తున్నారు. తన అన్న మోహన్ రెడ్డి కోసం కూడా ఆయన కూడా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఇటు మెదక్ సీట్ ను కూడా తన భార్యకి ఇవ్వాలని కూడా ఇటు జగ్గారెడ్డి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా తన తనయుడి కోసం కూడా వంశీ పేరు కూడా ప్రతిపాదించారు. ఇటు పెద్దపల్లి లోక్సభ కోసం కూడా ఈ రోజు ఆయనే ఇటు గాంధీభవన్ లో కూడా పార్లమెంట్ టికెట్ కోసం పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నాయకుల టికెట్ల కోసం ఎదురు చూస్తుండగా మరోవైపు ఇటు మంత్రులు తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం టికెట్లు అడగడంపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా కూడా తమకు ఎక్కడొక్కడ అవకాశం కల్పిస్తారని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చాలా మంది టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఉన్నారు. కొంతమంది గతంలో కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా ముందు కూడా ఇదే విధంగా దరఖాస్తు కూడా చేసుకున్న వాళ్ళకి ఇవ్వకుండా చాలా వరకు కూడా కొత్త వారికి తర్వాత ప్రాధాన్యత క్రమంలో కూడా కొంతమందికి అంటే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఇదే విధంగా దరఖాస్తులు కూడా కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది టీపీసీ నేతలు కూడా. కానీ చాలా మంది కూడా ఆ దరఖాస్తు చేసుకున్న వారు కూడా టికెట్లు ఇచ్చారనే కూడా ఆరోపణలు వస్తున్నాయి గాంధీభవన్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎంపీ టికెట్ సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియ వైపు ఈ రోజు ముగిసింది. చాలా మంది దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 200 పైగా దరఖాస్తు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో చాలా మంది మంత్రుల కుటుంబాలకు సంబంధించిన వారు కానీ ప్రజెంట్ పదవిలో ఉన్న వారి ఫ్యామిలీ నుంచే ఎక్కువగా దరఖాస్తులు వచ్చే కాబట్టి మరి ఈ టైంలో వాళ్ళకే ఇస్తే మా పరిస్థితి ఏంటన్నట్టు కూడా కాంగ్రెస్ లో చాలా తీవ్ర చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ లో ఇటు కాంగ్రెస్ ఉంది కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత. కాబట్టి ఈ నేపథ్యంలో తమకు ఈసారి అవకాశం దక్కుతుందని కూడా చాలా మంది ఆశాభావులు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మంత్రుల ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా కొంతమంది సిట్టింగ్ సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ పార్లమెంట్ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో తమకు ఇవ్వకుండా ఇప్పుడు మంత్రుల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఏంటన్నపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి. ఇదైతే రేవంత్ రెడ్డికి ఒక తలనొప్పి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కొత్త వారికి టికెట్ ఇస్తామో సీనియర్ల పరిస్థితి క్వశ్చన్ అవుతుంది. మరోవైపు ఒకవేళ మొదటి నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా మరి మంత్రుల ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తే మాత్రం దీనిపై కూడా క్యాటర్లో కూడా ఒక నిరుత్సాహం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఆ యొక్క పార్లమెంట్ టికెట్స్ 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో మరి ఎవరికైపు మొగ్గు చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఈ యొక్క దరఖాస్తు భారాలన్నీ కూడా మేము ఏఐసిసి నేతకు పంపిస్తాం. అక్కడ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీకి ఈ యొక్క అభ్యర్థులకు డిసైడ్ చేస్తున్నప్పుడు కూడా మరి దీనిపై అధిష్టానం ఏం చెప్తుంది? మరి సీనియర్ల ప్రయారిటీ ప్రకారం సీనియర్ వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారా, లేకపోతే మొదటి నుంచే కాంగ్రెస్ పట్టుకొని సీనియర్ నాయకులకు ఇస్తారా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి పై కూడా ఆసక్తి నెలకొచ్చి ఒకవేళ సీనియర్లకు ఇవ్వకుండా పార్టీని నడిపినటువంటి కార్యకర్తలు మేజర్ గా ఇవ్వకుండా ఇటు మంత్రుల ఫ్యామిలీకి ఇస్తే మాత్రం కాంగ్రెస్ సంబంధించిన నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలో ఎవరికి ఇస్తారని కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కాంగ్రెస్ లో కొనసాగుతుంది. సతీష్, అంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో 60 మంది కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కొత్త వారికి ఇచ్చే ఆ యోచనలో హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలనను విమర్శించిన వాళ్లే ఈసారి వాళ్ళ కుటుంబాలకు టికెట్ ఇప్పించుకోవడం ఏ విధంగా చూడాలి? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చెప్పాడు, నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం, అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. ఎందుకంటే ఇటు ఎమ్మెల్సీలో గానీ లేకపోతే రాజ్యసభకు సంబంధించిన గానీ లేకపోతే ఇటు నామినేటెడ్ పోస్ట్ లో గానీ మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడో కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం ఒక వెరైటీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా మంత్రులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా దరఖాస్తు ఇస్తున్నారు. ఈ టైంలో ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ 17 పార్లమెంట్ సంబంధించిన సీట్లు ఒకవేళ కొత్తగా అంటే సీనాటి ప్రకారం కాకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా మంది కూడా ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపట్టు వాళ్ళు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునే ఉన్నారు. కాబట్టి ఇందులో వాళ్ళకి కాకుండా ఒకవేళ కొత్త వాళ్ళకి ఇచ్చిన, లేకపోతే బయట నుంచి వాళ్ళకి ఇచ్చిన, లేకపోతే మంత్రుల ఫ్యామిలీకి ఇచ్చిన సీనియర్లు మాత్రం అంటే కాంగ్రెస్ ని పార్టీని దాదాపుగా 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్లకు ఇవ్వకుండా మంత్రుల ఫ్యామిలీకి ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ లో ఒక ఆగ్రహం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది చీలికలు జరగాల్సి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ఇప్పుడు కొత్తగా మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇతరులు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి యొక్క మొత్తం పార్లమెంట్ సంబంధించిన 17 స్థానాల్లో ఎవరెవరికి టికెట్ ఇస్తారంతా కూడా జోరుగా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి చూడాలి రాబోయే రోజుల్లో మరి ఏఐసిసి నేతలు ఏం డిసైడ్ చేస్తారు. మరి కాంగ్రెస్ ని నమ్ముకున్న వాళ్ళకి టికెట్ ఇస్తారా, లేకపోతే మంత్రుల ఫ్యామిలీకి ఇస్తారన్నపై కూడా చాలా వరకు అయితే ఇప్పటికీ ఎంపీ కేంద్రం మొత్తం పెద్ద ఎత్తున కూడా లాబింగ్ కూడా జరుగుతుంది. ఈ యొక్క ఎంపీ పార్లమెంట్ సంబంధించిన టికెట్ల కోసం చాలా మంది కూడా ఢిల్లీ వెళ్లి ఏఐసిసి నేతలను కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సీనియర్ ప్రకారం ఇస్తారా, లేకపోతే మంత్రుల ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొంతమంది సీనియర్లకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి పక్క పార్టీ నుంచి వచ్చే వారికి ఇస్తారంటే కూడా ఇంకా చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మాత్రం ఈ యొక్క టికెట్ల విషయంలో మాత్రం గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో. మరి మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారా, లేకపోతే సీనియర్ ప్రకారం మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో 17 స్థానాలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరికి సీట్లు కన్ఫర్మ్ చేస్తారపై కూడా జోరుగా అయితే ఇటు కాంగ్రెస్ క్యాడర్ లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.